ఉండడం ఒక వరమేరా. నన్ను మరవని చూపులెన్నెన్నో, నన్ను నడిపిన దారులెన్నెన్నో, నన్ను మలచిన ఊరు ఎన్నెన్నో గురుతులనిచ్చినదే. సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగా సంక్రాంతి సందళ్ళే 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 సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగా సంక్రాంతి సందళ్ళే. అలు వెయ్యగానే రయ్యమంటూ కయ్యమన్న ఆడపిల్ల ముక్కు మీదకొచ్చే కోపం. భోగి మంట ముందు నిల్చొనుంది చల్లగాలి ఒంటినే వెచ్చగా తాకుతోంది తంబురాలతో పాడేదంట గంగిరెత్తులాటలో సన్నాయంట. పెద్ద పండగొచ్చెనో ఎంటూ ముస్తాబు అయ్యింది చూడరా ఊరు ఇచ్చట. ఇంటి గడప ఉంది స్వాగతించడానికి, వీధి అరుగు ఉంది మాట కలపడానికి, రచ్చబండ ఉంది తీర్పు చెప్పడానికి, ఊరు ఉంది చింత దేనికి, మన ఊరితో సమయాన్నిలా గడిపే. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే, ఇంటింటా పేరంటం, ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్లతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరులు. కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే, ఇంటింటా పేరంటం, ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్లతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరులు. ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే, ఇంటింటా పేరంటం, ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్లతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరులు. సంక్రాంతి సందర్భంగా ఈరోజు మా పశ్చిమ గోదావరి జిల్లాలో మా రెల్లి వీధిలో భోగి మంట వేయడం జరిగింది. అలాగే ప్రతి పండగ మేము అలాగే ఐకమత్యంగా ఉండి సరదాగా ప్రతి పండగను మాత్రం ఆ సంస్కృతి సాంప్రదాయాల్ని వదులుకోకుండా ప్రతి పండగను మేము అటెంప్ట్ చేస్తాం. అందులో భాగంగా ఈరోజు భోగి, రేపు సంక్రాంతి, ఎల్లుండ కనుము, ఈ 3 రోజులు మొత్తం అన్ని ఊర్లోంచి మా ఊరికి వచ్చి చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా అందరూ వచ్చి మా పల్సూరు వాతావరణం